కార్తీక పురాణం 25వ అధ్యాయం అవతార నిర్ణయం. సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండటం తన తరం కాదని, తన్నెవ్వరూ రక్షించలేరని దూర్వాసుడు నిర్ణయించుకున్నాడు. వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరిని దర్శించుకున్నాడు. హే మధుసూదన, మాధవ, ఆర్తత్రాణ పరాయణ, జగద్రక్షక, నీవు తప్ప నన్ను రక్షించువారెవ్వరూ లేరు. సుదర్శనం చక్రం నన్ను ఉద్ధరించగా వస్తున్నది. భక్తాగ్రగణ్య, భక్తత్రాణ పరాయణ, శరణు శరణు అని వేడుకున్నాడు. ఓయి దూర్వాస, నీకిదే పాటి కనుక ఇంత ఆవేశమా? సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవత ఉత్తముడవు, నీకిదేమి పని? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్టగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళి ద్వాదశి ఘడియలు లుప్తము కాబోయే పర్యంతం జాగు చేసిన నీ నేరమును మరచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన వానిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు. పైగా అతన్ని శపించి తీరని అపచారం చేశావు. గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరింతునని నీకు తెలియను కదా. అంబరీషునకు శాపమిచ్చావు. భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవి వినబడలేదు. నీవిచ్చిన 10 జన్మల శాపము అతనికేమీ తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపమును నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించుదును అని అనిపించి తిని. నీ శాపం వృధా కాకూడదు. నా భక్తునకు కీడు కలగకూడదు. నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును ఇవ్వగోరిన నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను. దానిని నివారించుటకు అతడే సమర్థుడు. నీవు అంబరీషునికిచ్చిన 10 జన్మలను లోకోపకారముగా నేనే ధరింతును. మొదటిదైన చాపరూపం ధరించి సోమకుడనే రాక్షసుణ్ణి వధించి వేదాలను కాపాడతాను. రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవులు క్షీరసాగర మథనం వేళ మందరగిరి పర్వతాన్ని మావున ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతడు చుట్టి పట్టుకుపోతూ ఉన్న భూమిని రక్షిస్తాను. నాలుగోదైన వికృత రూపం అవతారమగు నృసింహమూర్తిని జన్మించి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను. 5వ జన్మయగు మరుగుజ్జావతారమున వామనుడై బలిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను. 6వ జన్మమగు జాలిలేని బ్రాహ్మణుడగు పరశురామునిగా జన్మించి మధోన్మత్తులగు రాజులను సంహరిస్తాను. 7వ జన్మయకు ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడగు రామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను. 8వ జన్మయకు రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను. 9వ జన్మయకు పాషండుడుగు బుద్ధునిగా పుట్టి పాషండమతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను. ఆఖరిదగు 10వ అవతారమగు పాపాత్ములను మోహింపజేసే కల్కి అవతారమెత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను. దూర్వాసమునీంద్ర, కోపోవేశంతో రుద్రాంశ సంభూతుడువైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భువిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావములు కలుగకుండా వ్యవహరించబడతాను. పరమ భాగవత ఉత్తముడవైనటువంటి అంబరీషుణ్ణి గుర్తించి నీ ఆగ్రహావేశాన్ని దుడుకుతనాన్ని గుర్తెరిగి వానిని శరణు కోరవలసిందని శ్రీహరి దూర్వాసుణ్ణి హెచ్చరించి సాగనంపాడు. కార్తీక పురాణం 25వ రోజు పారాయణ భాగం దశావతార నిర్ణయాధ్యాయం సమాప్తం. 26వ అధ్యాయము అంబరీషుని ఆశ్రయము. దుర్వాస మునీంద్ర,
నీవు అంబరీషునికిచ్చిన శాపం మేలునే కలుగజేస్తుంది. నీ వాకు వ్యర్థము కానీయరాదని నేనే 10 జన్మలు ఎత్తగలవాడను. నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు. తన కారణముగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని, జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది. ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుముకొని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దూర్వాస మహర్షి. అంబరీషుడు తన కారణంగా దూర్వాసునికి ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు. విప్రునకు విపత్తు కలిగజేయట ధర్మము కాదు. విప్రుని హింసించువాడు, విప్రుని హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతకులేనని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. విప్రుని తరిమినవాడు, విప్రుని హత్య చేయించినవారు హంతక పాతకమునకు గురికాగలరు. దూర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు. తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన విప్రశ్రేష్ఠుడు నా మూలముగా కష్టము కలిగినదని వాపోవుచు అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు. ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి, శరణు అంబరీష, శరణు. నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శనమును దాని బారి నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు. కార్తీక పురాణం 26వ రోజు పారాయణ భాగం, అంబరీషుని ఆశ్రమాధ్యాయం సమాప్తం. 27వ అధ్యాయము, సుదర్శన చక్ర మహిమ. అంబరీష, నా యందు గౌరవభావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయునట్టులా ప్రవర్తించి తిని, నిన్ను నానా దుర్భాషలాడి శపించి తిని, నా ప్రాణాలకే ఉపద్రవము తెచ్చుకుంటుని. శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచు నన్ను తొదముట్టించా పూనుకున్నది. శ్రీహరిని ఆశ్రయించి తిని సుదర్శనము ఆపుచేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు. నన్ను రక్షించవలసిందని అంబరీషుని ధ్యానించాడు దూర్వాసుడు. అంతా అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలుసో తెలియకో కోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు. భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు. పూజ్యనీయ దూర్వాసుడు పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు. వానిని మన్నించు. కర్తవ్య పాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు. చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటై వచ్చినను నిన్నేమీ చేయలేరు. నన్ను మన్నించు. శరణన్న వానిని కాపాడుట ధర్మము. నా పట్ల ఏ విధముగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. ఆ మహనీయుని మన్నించుట మన కర్తవ్యము. నిన్ను ఆదేశించిన ప్రకారం వానిని చంపుట యుక్తము కావచ్చు. నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి అంతరంగము. శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు. సుదర్శనుడు సుంతైన దూర్వాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు. అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకుని సుదర్శనునకు ఎదురుగా నిలిచి, నా ప్రార్థనను కాదందువే, నీతో పోరాడి దూర్వాసుని రక్షించదను. బ్రాహ్మణవధ తప్పుదందువా, నాతో తలపడు. శత్రువులకు లొంగని ఆయుధానివి. నన్ను చంపి ఆ పిదప దూర్వాసుడిని చంపు. అంతేగాని నేను బ్రతికుండగా నీవు దూర్వాసుణ్ణి ఏమీ చేయజాలవు. నీతో యుద్ధం చేసి తీరుతాను. నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడి చవిచూడు. పరంధాముని కృపా కటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసముతో నిన్ను నేల కొరగజేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి ఎందింకా మనదలుచుకుంటే దూర్వాసుని వదిలిపెట్టు. అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు. ఆయన అంబరీషుణ్ణి హెచ్చరించదలంచి, ఓయి రాజా, నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు. నీకు
నాకు ఏనుగునకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు. నువ్వు మేటి మునగాడివి కావచ్చు, కానీ నేను బ్రతికుండగా దూర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనునిపైకి సంధించబోయాడు అంబరీషుడు. వాని సాహసానికి ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకుని, రాజా అంబరీష, నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు. నిన్ను కాపాడుట నా కర్తవ్యము, నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు, దాన ధర్ములనొచ్చువారు, ఇతరులను హింసించిన వారు, పరధనాపేక్ష లేనివారు, గోబ్రాహ్మణ శిశు హత్యకు పాల్పడిన వారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యములతో వర్ధిల్లుతారు. దూర్వాసుని క్షమించి అతనిని రక్షించబూనిన నీ గొప్పతనము శ్లాఘనీయము. నీ అభిమతానుసారం దూర్వాసుని విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు. కార్తీక పురాణం 27వ అధ్యాయం సుదర్శన మహాత్మ్యాధ్యాయము సమాప్తం.